ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత చేసినా న్యూస్ లైన్ను ఆపలేరు, మా గొంతును ఆపలేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆగేది ఉండదు అనేది మరొకసారి చెప్తా ఉన్నాం. సో ఇక్కడైనా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాచ్ మా మీద టార్గెటెడ్గా జర్నలిస్ట్ శంకర్ న్యూస్ లైన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పెట్టిరు. ఆ టీం పని ఏంది, ఎట్లా రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా లాక్ చేయాలి, ఏ రకంగా బయటికి రాకుండా చేయాలి, ఏ రకంగా అది చేయాలి. ఇన్ని రోజులు దాదాపు నెల రోజులు నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏమవుతుంది, నెల రోజులు అది మొత్తం ఇప్పుడు తీస్తూ ఉంటాం. ఇక వరుసగా నెల రోజులు ఆపేసారు కదా, ఆ నెల రోజులు మొత్తం తీస్తూ ఉంటాం. సబ్జెక్టుతోనే కొడతాం. ఎక్కడగడ మీ పర్సనల్ పంచాలు మాకు అవసరం లేదు. మీ పర్సనల్ దాంట్లోకి మీ లైఫ్లోకి మేము పోం. మేము సబ్జెక్టుతోనే కొడతాం. అది కూడా ప్రజల కోసమే మాట్లాడతాం, ప్రజల కోసమే నిలబడతాం. మాకు ఏ పర్సనల్ పంచాలు అవసరం లేదు. మీరు చేయొచ్చు, మమ్మల్ని క్యారెక్టర్ని అసాజ్ చేయొచ్చు, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిర్రు. అంతా అయిపోయారు. ఇవాళ నాకు తెలంగాణ సమాజమే నాకు అండగా నిలిచింది. తెలంగాణ సమాజమే నన్ను ఇలా నిలబెడుతున్నది. ఇవాళ ఒక కెమెరా ఒక స్క్రీన్తో మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళా అతి తొందరలోనే నేను మళ్ళా ఏ అయితే నా లక్ష్యం కోసం పనిచేస్తా ఉన్నానో ఆ లక్ష్యాన్ని చేరుకుంటా. అతి తొందరలోనే మళ్ళీ కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్ ద సేమ్ టైం చూస్తున్నటువంటి బ్యాచ్, అలా పేర్లు కూడా నాకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పను, నేను సమయం ఉంది. వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మళ్ళా అదే వేదికగా న్యూస్ లైన్ స్టార్ట్ అవుతుంది. 24/7 లైవ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఎట్టే టాప్తారో కూడా మేము కూడా చూస్తాం.